అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాజేష్ యాల్లా గారు రచించిన గౌరవం అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కాఫీ తీసుకోండి మామయ్య. అత్తయ్య మీరు కూడాను అంటూ తాగకుండానే తగినంత అనుభూతినిచ్చేలా కమ్మటి వాసనతో సెగలు కక్కుతున్న కాఫీని తీసుకొచ్చి చెప్పింది అలా. హమ్మయ్య, తెచ్చావా తల్లి? మీ అత్తగారు తెస్తాను తెస్తాను అంటూ గంట నుంచి కబుర్లే చెబుతోంది తప్ప కాఫీ జాడ మాత్రం లేదు అంటూ నవ్వుతూ కప్పుని అందుకున్నాడు రామారావు. చాల్లేండి, మీరేగా వెళ్దువుగాని మరికొంతసేపు ఉండబోయి అంటూ ఆపేసింది అంటూ భర్తను చిరు కోపంగా చూస్తూ అంది వైదేహి. భార్యాభర్తలిద్దరూ కూడా పచ్చని పచ్చికలో కేన్ కుర్చీలో కూర్చొని సూర్యోదయపు వెచ్చదనాన్ని హాయిగా అనుభవిస్తున్నారు. మరేం పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి అంటూ నవ్వుతూ వంటింట్లోకి వచ్చింది అలా. బాత్రూంలో నుంచి బ్రష్ చేస్తున్న శబ్దం విని అయ్యగారు లేచారన్నమాట అనుకుంది కాఫీ 2 కప్పుల్లో సర్దుతూ. కాఫీని తీసుకెళ్లేందుకు వెనక్కి తిరిగేసరికి అతి దగ్గరగా ప్రత్యక్షమయ్యాడు భర్త సాగర్. నీ పనే బాగుంది, ఇలా లేవగానే అలా కాఫీ నోటి దగ్గరికి వచ్చేస్తుంది అంటూ నవ్వుతూ సుతారంగా సాగర్ నెత్తి మీద మొట్టింది. నవ్వుతూ కాఫీ అందుకుంటూ అడిగాడు సాగర్, అమ్మా నాన్న లాన్లో ఉన్నారా అంటూ. ఇప్పుడే కాఫీ ఇచ్చి వచ్చాను, పద హాల్లోకి వెళ్ళి కూర్చుందాం అంది. మళ్ళీ అంత దూరం ఎందుకు, ఇక్కడే ఉందాంలే అంటూ కప్పుని పక్కన పెట్టేసి ప్లాట్ఫామ్ మీదికెక్కి కూర్చున్నాడు సాగర్. సరేనండి, మీ ఇష్టం మరి అంటూ నించోనే సిప్ చేయసాగింది అలా. ఇంత విశాలమైన ప్లాట్ఫామ్ ఇక్కడ ఉండగా అలా నిలబడతావేం, ఇలా పైకిరా అంటూ ఆమె చేతిలోని కప్పుని అందుకొని కూరగాయలు తరగటానికి సాయం చేశాడు. అత్తగారు మనల్ని చూశారంటే మన పని అయినట్టేనండి అని అలా అంటుండగానే వైదేహి వంటింట్లోకి వచ్చేసింది. ఏంటా సర్కస్ అలా? సాగర్, వంటింట్లో మొగాడికి ఏం పన్రా అంటూ గదమాయించింది. అది కాదత్తయ్యా, కాఫీ చల్లగా అయిపోతుందంటేనూ అంటూ అలా ఏదో సంజాయిషి చెప్తుంటే సాగర్ చల్లగా జారుకున్నాడు. సరే సరే, టిఫిన్ ఏర్పాట్లు చూడు, నేను స్నానం చేసి వస్తాను. మామయ్య గారికి స్నానానికి నీళ్లు కాచేసేయి. పని మనిషి వచ్చేలోగా ఆ అంట్లు బయట వేసేయి. పూజకు పూలు కోసి ఉంచు అంటూ శర పరంపరగా ఆంక్షలు జారీ చేసి వెళ్ళిపోయింది వైదేహి. అలాగే అత్తయ్య అన్నట్లుగా తల ఊపి మౌనంగా పనిలో మునిగిపోయింది అలా. ఆ ఇంట్లోకి తను కోడలిగా అడుగుపెట్టి నెలే అయింది. ఇప్పుడిప్పుడే ఇంటి పరిస్థితులకు అలవాటు పడుతోంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా ఏరికోరి చేసుకోవటం వల్ల సాగర్ అలను అపురూపంగా చూసుకుంటున్నాడు. అల కూడా అంతే. కాకపోతే ఒక కొత్త కోడలు మెట్టినింట్లో అలవాటు పడే ప్రయత్నాల్లో నలిగిపోతోంది. టిఫిన్ పూర్తయ్యే వేళకు అందరి స్నానాలు పూజలు పూర్తయిపోయాయి. 2 పళ్ళాల్లో దోశలు చట్నీ వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర గాలి తగలటం లేదు అంటున్నారు మీ మామయ్య. పైగా పేపర్ కూడా ఇంకా పూర్తిగా చదవలేదట అని చెప్పేసి లాన్లోకి తీసుకుని వెళ్ళింది వైదేహి టిఫిన్ని. బయటకి వెళ్తున్న తల్లిని గమనిస్తూనే అలవైపు చూశాడు సాగర్. మనం డైనింగ్ హాల్లో తిందాం రండి అంటూ ముందుకు నడిచింది అలా. మళ్ళీ మనం ప్లాట్ఫామ్ పైకే ఎక్కితే ఎలా ఉంటుందో అంటూ నవ్వుతూ అన్నాడు సాగర్ అలను అనుసరిస్తూ. దోశల టిఫిన్ కంటే ముందు ఇందాక అత్తయ్యగారు వడ్డించిన టిఫిన్ ఇంకా అరగలేదనుకుంటాను అయ్యగారికి అంటూ నవ్వుతూ అంది. పోనీలేవోయ్, ఇప్పుడైనా మనం హాయిగా ఫ్రీగా తినొచ్చు. ఏది కొంచెం ఆ దోశ ముక్కను నాకు పెట్టవా అంటూ గారాబంగా నోరు తెరిచాడు సాగర్. అంతలో అలా, మామయ్య గారికి చట్నీ తీసుకురామ్మా అంటూ అత్తగారు పిలవటంతో ఉలిక్కిపడింది అలా. నిరాశతో ముఖం ముడుచుకొని అలకు వెళ్ళమన్నట్టుగా సైగ చేసి లాన్ వైపు అక్కసుగా చూశాడు సాగర్. అలా తిరిగి వచ్చాక టిఫిన్ పూర్తయింది అనిపించారు వాళ్ళిద్దరూ కూడా. నువ్వు టీవీ చూస్తూ ఉండు సాగర్,
నేను క్యారియర్ రెడీ చేస్తాను అంటూ ప్లేట్లు తీసుకెళ్తూ చెప్పింది అలా. టీవీ చూడ్డం బోర్ అలా. నాకు నువ్వు కనపడే లైవ్ టీవీ అంటేనే చాలా ఇష్టం. పద, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ తన వెంటే వస్తూ చెప్పాడు సాగర్. వద్దు సాగర్, నా తంటాలేవో నేనే పడతాను కదా అంటూ భర్తను వారించింది. నేను తరిగిన కూరగాయలతో చేసిన భోజనమైతేనే నాకు క్యారియర్ సర్దు అంటూ ముందు కాళ్ళకి బంధం వేసినట్లుగా సాగర్ చెప్పిన మాటకు మరి ఏం మాట్లాడలేకపోయింది అలా. తను వంకాయలు కడుగుతూ ఉంటే సాగర్ కట్టర్ తీసుకుని ఉల్లిపాయలు కోస్తున్నాడు. ఏరా సాగర్, ఎంతసేపు ఈ ఆడంగి పనులు తప్ప మరే పని చెయ్యవా అంటూ హఠాత్తుగా వినిపించిన వైదేహి కంఠం విని ఉలిక్కిపడ్డారు ఇద్దరూ కూడా. గబగబా కట్టర్ని తన దగ్గరకు లాక్కుంది అలా. ఈ మాత్రం సాయానికే ఏం పోయిందమ్మా అంటూ మొండిగా ప్రశ్నించే ప్రయత్నం చేశాడు సాగర్. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం పద్ధతి. నువ్వు కొత్త సంప్రదాయానికి నాంది పలకాల్సిన అవసరం లేదు. అయినా వాడు చేస్తానంటే మాత్రం నువ్వు ఎలా ఒప్పుకున్నావు అలా? ఇంతవరకు వాడు వంటింట్లో అడుగు పెట్టిందే లేదు అంటూ కటువుగా అంది వైదేహి. మాట్లాడకుండా తల దించుకొని ఉల్లిపాయలు కోయసాగింది అలా. ఉల్లిపాయల ఘాటు ఆమె కన్నీళ్లను మరింతగా పెంచింది. మరి కాసేపటికి ఆఫీస్కి బయలుదేరిపోయాడు సాగర్. నీటిగా తయారై క్యారియర్ పట్టుకొని భర్త వెనకే నిలబడ్డ అలను, సాగర్ను ప్రశ్నార్థకంగా చూసింది వైదేహి. అలా రైతు బజార్ వరకు నాతో వస్తుందమ్మా అంటూ చెప్పాడు సాగర్. ఎందుకురా? నేను తను నడిచి వెళ్ళొస్తాన్లే, దగ్గరేగా అంటూ వైదేహి ఇంకా ఏదో చెప్పబోయింది. పర్వాలేదు రాని, నా ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది, అందుకే ముందు బయలుదేరాను, మళ్ళీ వచ్చి తనను దింపేసి వెళ్తాను అంటూ స్థిరంగా చెప్పాడు సాగర్. మరో జవాబు చెప్పకుండా కోడలి వైపు అదోలా చూసి తల ఊపింది వైదేహి కొడుకు మాటలకు. కొడుకు కోడలు వెళ్ళిపోగానే నవ్వుతూ లోపలికి వచ్చి చెప్పాడు రామారావు. మనకు మళ్ళీ ఏకాంతం దొరికిందోయ్ అంటూ. చాలండి, ఈ ఇంట్లో నా మాటకు విలువెక్కడుంది అంటూ కోపంగా అంది వైదేహి. ఎందుకు వైదేహి అంత కోపం? అసలు నీతో ఒక విషయం చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అన్నాడు భర్త రామారావు. ఏంటో తమరు నాకు చెప్పదలుచుకున్న అంత గొప్ప విషయం అంటూ ఇంకా విసుగ్గానే ఉంది వైదేహి గొంతు. చూడు వైదేహి, ఆ అమ్మాయి మన ఇంట్లో కొత్తగా అడుగుపెట్టిన కోడలు. సాగర్ కూడా ఇంకా కొత్త పెళ్లి కొడుకే. వాళ్ల పెళ్ళయి ఇంకా నెలే అవుతుంది అంటూ అనునయంగా చెప్పాడు రామారావు. కాదని ఎవరన్నారిప్పుడు అంటూ చివాలున ప్రశ్నించింది వైదేహి. అదిగో నీకు కోపం వస్తుంది, కొంచెం శాంతంగా వినో. కొత్తగా పెళ్ళైన జంటకు సంతోషంగా హాయిగా కాలం గడపాలని ఉంటుంది కదా. అసలు ఇలాంటి సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య అనురాగం, అన్యోన్యత చిగురిస్తాయి. అది వాళ్ళ బంధానికి పునాది కూడా అన్నాడాయన. అయితే ఇప్పుడేమిటట అంటూ భర్త మాటలకు పుండు మీద కారం చల్లినట్లుగా మరింత మండుతోంది వైదేహికి. వాళ్ల మానాన వాళ్ళు ఆనందంగా కాలం వెళ్ళబుచ్చుకుంటుంటే మధ్యలో నువ్వు దూరిపోయి దూరాన్ని పెంచితే ఏం బాగుంటుంది చెప్పు అంటూ రామారావు ప్రశ్నించాడు. భలే చెప్పారులే, నేనేం చేశాను వాళ్ల మధ్య దూరి? ఇంట్లో చెయ్యవలసిన పనులు చాలా ఉన్నప్పుడు కొత్త కోడలికి చెప్పడం కూడా తప్పేనా? అయినా దేనికైనా సమయం సందర్భం ఉండాలి కదా అంటూ విసురుగా వచ్చింది వైదేహి జవాబు. మరి మాటిమాటికి నన్ను లోపలికి పిలవకుండా నువ్వే కొరియర్ సర్వీసులా లాన్లోకి అన్ని చేరవేస్తున్నావు ఎందుకని? నేను రాలేనా ఇంట్లోకి అంటూ సూటిగా వేసిన రామారావు ప్రశ్నకు తడబడింది వైదేహి. వెంటనే సర్దుకుంటూ చెప్పింది, మనం వేరండి అంటూ. ఎలా వేరు? ఇంత వయసొచ్చినా మనమైతే గువ్వల్లా కువకువలాడుతూ లాన్లో కూర్చొని కాఫీలు, టీలు, టిఫిన్లు లాగించేయొచ్చు, పేపర్లు, పత్రికలు చదివేసుకుంటూ ఉల్లాసంగా గడిపేయొచ్చు. కానీ కోడలు, కొడుకు కొత్త జంటే అయినా కాసేపు కూడా సరదాగా గడపకూడదు మరి, అంతేనా అన్నాడు రామారావు రెట్టించి. చాలండి, మనమంటే పెద్దవాళ్ళం, వాళ్ళు మనము ఒకటి కాదు కదా. కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవటానికి. అలా కూర్చుంటే మాత్రం ఇంటి పనులు, వంట పనులు ఎలా అలవాటైపోతాయి? వాళ్ళను చూస్తే నాకు అసూయేమీ కాదు అంటూ దెబ్బతిన్న అహంతో విసురుగా చెప్పింది వైదేహి. అసూయో అనసూయో
కనపడుతూనే ఉంది వైదేహి. నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూడకు. 25 ఏళ్ల క్రితం మా అమ్మ విషయంలో నువ్వెంత బాధపడ్డావో ఒకసారి గుర్తు తెచ్చుకో అంటూ అంతే తీవ్రంగా అన్నాడు రామారావు. ఏమ్మా, ఉల్లిపాయలు కోయిస్తావు, ఇల్లు ఊడ్పించేస్తావు, ఒక పని చెయ్యవే వైదేహి. శుభ్రంగా వాడికొక చీర కట్టి వాడిని ఒంటింట్లోనే ఉంచేసుకో. ఇక్కడే పడి ఉంటాడు నీకు పెళ్ళాంలా, సిగ్గులేని జన్మ అంటూ అత్తగారి అధికార స్వరం వైదేహిపై విజృంభిస్తోంది. తొక్కలు తీసి ఉల్లిపాయను కడిగి వైదేహి అందిస్తుంటే పీట మీద కూర్చొని వాటిని చాకుతో తరుగుతున్న రామారావు, మా తంటాలు ఏవో మేం పడతాం కదా, నువ్వెందుకమ్మా కల్పించుకుంటావు? ఈరోజు ఆదివారమే కదా అని సాయానికి వచ్చాను. ఉల్లిపాయలు తరిగి సాయపడినంత మాత్రాన నేను ఆడదాని కింద మారిపోను కదా అంటూ తల్లి మాటలకు విసుగ్గా సమాధానం చెప్పాడు రామారావు. నువ్వు నన్నే అనరా, అక్కడికి నా నోరే పెద్దది. మరి ఎంతమందొచ్చినా నా మటుకు నేనే అందరికీ వండటం వార్చటం చేసుకున్నాను గాని మీ నాన్నను వంటింట్లోకి అడుగు పెట్టనిచ్చేదాన్నే కాదు. ఇంట్లో ఉండేది మనం ముగ్గురమే కాని హడావిడి మాత్రం 100 మంది కంటే ఎక్కువగానే ఉండేది. పోనీ నన్నైనా సాయానికి రానివ్వవు. మరి నీ ఇష్టం వచ్చినట్లుగా అఘోరించు అంటూ కొడుకు మీద కూడా కేకలు వేసి విసవిస నడుచుకుంటూ వంటింట్లో నుంచి వెళ్ళిపోయింది కాంతమ్మ. మరో రోజు పగలు 11 దాటుతోంది. రామారావు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎంతసేపు టీవీ ముందర కూర్చుంటే ఇంట్లో బండెడు చాకిరీలు ఎవరు చేస్తారట? కోడలు వచ్చాక నా బతుక్కి సుఖం ఉంటుంది అన్నారు అంతా. ఏ నోటితో అన్నారో గాని ఒక్కరోజు కూడా నేను సుఖపడిన పాపాన్నే పోలేదు అంటూ ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా అరుస్తుంది కాంతమ్మ. అత్తయ్య, కోప్పడకండి. ఇవాళ ఆయన మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వస్తానన్నారు. అందుకే ఇంకా వంట మొదలు పెట్టలేదు. ఇప్పటిదాకా బట్టలు ఉతికి ఆరేసి వచ్చేసరికి అలసటగా అనిపించి ఇలా సోఫాలో జారబడ్డాను. వంటే కదా, చేసేస్తానులేండి అంటూ కళ్ళలో నుంచి వస్తున్న కన్నీటిని, మనసులోని ఉక్రోషాన్ని అణచుకుంటూ చెప్పింది వైదేహి. పల్లెత్తు మాట నేననకపోయినా ఎన్ని మాటలంటున్నావే? అత్త రాచి రంపాన పెడుతున్నట్టుగా ఇరుగు పొరుగుకి తెలియాలనేనా నీ ఉద్దేశం? నేను వంటింట్లోకి వచ్చానంటే చాలు, చిటికెలో అయిపోతుంది వంట. దానికే నాకు బద్ధకం అనుకుంటున్నావేమో. అసలు నా బంగారం మంచిదైతే కదా నువ్వెందుకు చేస్తున్నావు? వైదేహి ఉంది కదా అంటూ కబుర్లు చెప్తాడు వాడు. పెళ్ళాం వండి వారిస్తే గాని ముద్ద దిగనట్టుగా, పైపెచ్చు నన్నేదో సుఖపెట్టడానికి అన్నట్టుగా తీయగా కబుర్లు చెప్పి నన్ను వంటింట్లోనికే రానివ్వడు. అప్పుడు నా వంట బెల్లం వేసిందీను, ఇప్పుడు అల్లం వేసిందీనునా అంటూ చేంతాడంతా సాధింపుల్ని చకచకా చదివేసింది కాంతమ్మ. వైదేహి అత్తగారింట్లో అడుగుపెట్టి 3 నెలలే అయింది. ఈ మధ్యకాలంలో అత్తగారి సాధింపులు అంతకంతకు ఎక్కువైపోయాయి. ఒకరోజు వైదేహి కూరగాయలకని బయటికి వెళ్ళిన సమయం చూసి తల్లి దగ్గరకొచ్చి కూర్చున్నాడు రామారావు. అమ్మా, ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకుండా వింటావా అన్నాడు. ఏంట్రా అందావిడ. వైదేహిని ఎందుకమ్మా అలా సాధిస్తున్నావు అన్నాడు. అనురా అను, నువ్వు కూడా నన్నే అను. మీ నాన్న బతికి ఉండుంటే నాకీ బాధలు వచ్చి ఉండేవే కాదు అంటూ కాంతమ్మ ముక్కు చీదింది. సరిగ్గా నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. నాన్న ఉండుంటే ఎంత బాగుండేది అని అంటూ చెప్పాడు రామారావు. కొడుకు వైపు ప్రశ్నార్థకంగా చూసింది కాంతమ్మ. ఆమె ముఖంలో ఆశ్చర్యం కూడా తొంగి చూసింది. నాన్న ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది కదమ్మా. ఇప్పుడు వైదేహి తరపున నేనే నీకు సర్ది చెప్పాల్సొస్తుంది. నేనున్నప్పుడు సరే, లేనప్పుడు తనకు సహాయంగా ఎవరుంటారు? అందుకే సాయంత్రం నేనొచ్చేసరికి రోజు ఏడుస్తూ కనిపిస్తోంది వైదేహి. అదే నాన్నగారు ఉంటే నువ్వు చేస్తుంది తప్పు అని నాన్నే నీకు చెప్పేవారు కదమ్మా అంటూ సౌమ్యంగా చెప్పాడు రామారావు. దెబ్బతిన్నట్టుగా చూసింది కాంతమ్మ. ఏంట్రా, తప్పంతా నాదే అంటావా? ఏ విషయంలోనైనా నీ పెళ్ళానివే కరెక్ట్ అంటావా అంటూ కోపంగా అడిగింది. నాకు తెలిసి వైదేహికి తిరిగి జవాబు ఇవ్వటం తెలీదు. తెలిసినా నా మీద ఉన్న ఇష్టంతోనో, నీ మీద ఉన్న గౌరవమో లేదా భయం కొద్దో ఎదురు చెప్పదు. కాని ఆ గౌరవం కూడా ఇక ఎంతో కాలం ఉండదనిపిస్తుందమ్మా అంటూ దిగులుగా చెప్పాడు రామారావు. ఏంట్రా, అది నన్ను తిడుతోందా అంటూ కాంతమ్మ కస్సుమంది. లేదు కాని ఇదివరకు అత్తయ్య అలా అంటున్నారు, ఇలా అంటున్నారు అనేది. ఇప్పుడు మీ అమ్మ ఇలా అంటుంది, అలా అంటుంది
అంటుంది. అంటే తనకు నీ మీద ఉన్న గౌరవం రాన్రాను తగ్గిపోతుందనే కదా అర్థం అన్న రామారావు ప్రశ్నకు కాంతమ్మ ఉలిక్కిపడింది. మరి నీ పెళ్ళం అలా నన్ను ఈసడింపుగా మాట్లాడుతుంటే నువ్వు దాన్నే సమర్థిస్తావా అంటూ నొచ్చుకుంటూ అడిగింది కొడుకుని. నీ ప్రవర్తనతో పాటు నాకు కూడా గౌరవం పోతుంటే మరేం చెయ్యాలమ్మా అంటూ సూటిగా వచ్చింది రామారావు ప్రశ్న. కాంతమ్మ కళ్ళలో నీళ్లూరాయి. ఏడుపు ఒకటే దానికి పరిష్కారం కాదమ్మా. ఈ ఇంట్లో ఏం తక్కువైంది? నేను నీకు ఒక్కడినే కొడుకుని, లక్షణమైన కోడలు. నిన్ను కాలు కదపకుండా చూసుకుందామనే మా ప్రయత్నం కూడా. కానీ నువ్వలా అనుకోవటం లేదు. తను వచ్చాక నేనెక్కడ దూరమైపోతానోనని భయం పెట్టుకున్నావు. అది అభద్రతగా మారి అంతకంతకు నీలోని సౌమ్యతతో పోటీపడి కఠినత్వాన్ని పెంచుతోంది. వైదేహి ఈ ఇంట్లోకి వచ్చినంత మాత్రాన తల్లిగా నిన్ను నేను గౌరవించకపోవటం అంటూ ఎప్పుడూ ఉండదమ్మా. ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి వైదేహికి కూడా నీ మీద నాతో సమానమైన గౌరవమే ఉండేది. కానీ అది ఇప్పుడు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. కొడుకుగా నీ మీద అగౌరవాన్ని నేను సహించలేనమ్మా. అలాగే నీ మీద ద్వేషాన్ని పెంచుకోవటం కూడా నాకిష్టం ఉండదు. అందుకే నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకుంటావని చెప్తున్నానమ్మా అన్నాడు కొడుకు. కొడుకు మాటలకు కాంతమ్మ మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఆ ఇంట్లో అత్తగారి సాధింపులు వినపడలేదు. ఏడాది కల్లా అత్తాకోడళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులయ్యారు. కాంతమ్మ చనిపోయే వరకు కూడా, చివరి నిమిషంలో కూడా రామారావుని వైదేహిని దగ్గరకు తీసుకుని, వైదేహి చాలా మంచిదిరా, దాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. అలాగే మన సాగర్ కూడా చాలా మంచివాడు వైదేహి. అప్పుడు అమ్మతో నేను మాట్లాడినట్టుగా కూడా వాడు మన ఎదురుగా నోరు మెదపలేడు. వాడికి లోపల కుమిలిపోవటమే తెలుసు. ఎందుకంటే వాడు మనల్ని నొప్పించలేడు. వాడికి మన మీద చాలా గౌరవం ఉంది అంటూ గౌరవం అన్న చోట నొక్కి పలికాడు రామారావు. భర్త వైపు నేరస్తురాల్లాగా చూసింది వైదేహి. ఆమె ముఖం షాక్ తిన్నట్టుగా మాడిపోయి ఉంది. మరేమీ మాట్లాడకుండా లాన్లో నుంచి లోపలికి వచ్చేసింది. హాల్లోకి వచ్చి కూలబడింది. ఆమె వెనకే వచ్చిన రామారావు ఆవిడ పక్కన్నే కూర్చొని ఓదార్పుగా వైదేహి భుజం మీద చెయ్యి వేశాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం గాఢంగా అలుముకుంది. నిజాల వెల్లడి తర్వాత ఏర్పడే నిశ్శబ్దం ఎప్పటికైనా భయంకరంగానే ఉంటుంది కదా. అంత భయంకరమైన నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తున్నట్లుగా వినిపించింది గేటు తీసిన ధ్వని. ఆ ధ్వని ఆవిడకు శ్రవణపేయంగా తోచింది. కూరగాయల సంచిని చెరోపక్క పట్టుకుని మోసుకొని వస్తున్న కొడుకు కోడలు కనిపించారు. తన ఒక్కగానొక్క కొడుకు ముఖంలో ఏదో అనిర్వచనీయమైన సంతోషం. ఏంటి నాన్నా, మీ ముఖం ఇక్కడికి మారింది అంటూ నవ్వుతూ అడిగాడు కొడుకు సాగర్. రామారావు జవాబు చెప్పేలోపే తానే అందుకుంది. ఏమీ లేదురా సాగర్, ఇవాళ 2వ తేదీ కదా. మీ పెళ్ళై సరిగ్గా నెల రోజులవుతోంది. అందుకని నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టి అలను అలా సరదాగా బయటికి తీసుకెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాం అంది వైదేహి. నమ్మలేనట్టుగా చూశాడు సాగర్. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. అవి అలవైపు చూశాయి. అల కళ్ళు మాత్రం మామగారి వైపు చూస్తున్నాయి కృతజ్ఞతగా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన రాజేష్ యాల్లా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.